మామూలుగా మన కిచెన్లో అయినా ఇంట్లో అయినా ఎప్పుడైనా గాజువి పగులుతాయి కదండి. అంటే బొమ్మలైనా సరే, ప్లేట్లైనా సరే, గ్లాసులైనా సరే పడ్డ వెంటనే మనం మన పిల్లల్ని జాగ్రత్త, నువ్వు అక్కడికి రాకు, దూరంగా ఉండు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ చేసి మనం వెళ్ళి డస్ట్బిన్ చెత్త చాట తీసుకొని ఊడిచి డస్ట్బిన్లో పడేస్తాం. అలా పడేసేవాళ్ళం. నేనైతే ఇప్పుడు అలా పడేయట్లేదు. అలా తర్వాత తెలిసింది ఏంటి అంటే, చెత్త తీసుకునే వాళ్ళు చాలామంది వస్తారు. తర్వాత మనం డంప్ యార్డ్లో వేసేస్తాం. అండ్ చాలామంది చేతులతో ఏరే వాళ్ళు ఉంటారు. అది కాకుండా ఏదైనా యానిమల్స్ వస్తాయి, అదే డాగ్స్ అయినా ఏవైనా వచ్చి మూతి పెట్టి తినేటప్పుడు వాటికి గుచ్చుకుంటాయి. అంతేకాకుండా మనుషులకు కూడా అది హానికరమే కదండి. అందుకే ఇంట్లో ఏది పగిలినా సరే వాటిని జాగ్రత్తగా చెత్త చాటలోకి తీసి ఏదైనా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా ఇంట్లో, మనం ఏదో పార్సల్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాం, లేదా ఏదైనా అట్టపెట్టెలో పెట్టేసి క్లోజ్ చేసి దానికి టేప్ చుట్టేయండి. కుదిరితే ఇంకా మీరు కాన్షియస్ అయితే కనుక, ఇంకా మంచి కోరుకుంటే దానిపైన ఏదైనా లేబుల్ పెట్టేశారనుకోండి, అంటే గాజు ముక్కలు అని, లేదా జస్ట్ రెడ్తో ఏదైనా ఇలా ఇంటూలాగా కొట్టేసిన రెడ్ మార్కర్తో, అది చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనం కరెక్ట్గా ఉంటేనే కదా, అందరూ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే సొసైటీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇలాంటి థింగ్స్లో ముఖ్యంగా పిల్లల ముందు ఇలాంటివి చేసి వాళ్ళకి చూపించండి. అండ్ మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలాంటివి చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే వాటిని మళ్ళీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసి రీయూజ్ చేయడం అయినా, లేకపోతే వేరే వాళ్ళకి చేతులు తేయకుండా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పట్లాగానే మీకోసం రెడీగా ఉంది, మన షోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం ఎగ్ ర్యాంచోరోస్ చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది, హాయ్ స్వప్న గారు, నా పేరు సంతోషి అండి. ఎగ్ ర్యాంచెరో మీకోసంలో చేయలేదండి, చేసి చూపించవచ్చు కదా అంటే, తప్పకుండా చేసి చూపిస్తామండి సంతోషి గారు. ఎగ్ ర్యాంచెరో అంటే చాలా మందికి తెలీదు, ఏంటో అనుకుంటున్నారు కదా. మనం ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తెలుస్తుంది పదండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని తర్వాత వంట చేద్దాం. ఇప్పుడు మనం ఎగ్ ర్యాంచెరో చేస్తున్నాము. ర్యాంచెరో అంటే మెక్సికన్ సైడ్ వెళ్తే కనుక గొర్రె కాపర్లు అంటారు కదా, వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు చేసుకునే రెసిపీ ఎగ్ ర్యాంచెరో ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ కట్ చేసుకున్న అవకాడో, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్, ఎగ్స్, కిడ్నీ బీన్స్ని నేను ఆల్రెడీ పేస్ట్ చేసి బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, టమాటో ప్యూరీ, టమాటాలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, చీజ్, గార్లిక్, మిరియాల పొడి, అలాగే గ్రీన్ చట్నీ మనకి కావాలి. సో ఫస్ట్ ప్యాన్ తీసుకున్నాం, చాలా సింపుల్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ సింపుల్గా మనం టమాటా ఉల్లిపాయ కర్రీ చేస్తున్నాం అన్నమాట. నూనె వేసాను. ఇక్కడ కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టా, అది మటుకి సూపర్ డూపర్ హాట్ అవ్వాలి, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఎగ్ చేస్తున్నాం అనమాట. ఫ్రైడ్ ఎగ్కి ఎప్పుడు ప్యాన్ బాగా వేడెక్కాలి. సో ఇప్పుడు పొయ్యి మీద నూనె వేసాం. ఇది కూడా నూనె మంచిగా వేడెక్కిన తర్వాత ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, చూడండి జస్ట్ క్రష్ చేశాను, సన్నగా కట్ చేయలేదు. అలాగే పచ్చిమిర్చిని కట్ చేశాను. ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా కట్ చేశాను. టమాటాలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి మటుకి కలర్ రావాల్సిన అవసరం లేదు. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది కూడా కలర్ రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నా దగ్గర కొంచెం లావు పచ్చిమిర్చి ఉన్నాయి, అవే కట్ చేసి వేసాను. మీకు కావాలి అంటే మన దగ్గర ఏ ఉంటే అవి ఆ పచ్చిమిర్చి యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ మట్టికి కొంచెమే వేసాను చూడండి. జనరల్గా అటు సైడ్ అలపినోస్ యూస్ చేస్తారు, మన దగ్గర ఉన్న చిల్లీస్ నేను యూస్ చేస్తున్నాను. అసలు మెక్సికన్కి వెళ్తే కనుక మీరు లైఫ్లో ఎప్పుడు చూడని చిల్లీస్, రకరకాల చిల్లీస్ అయితే అక్కడ చూస్తారు. ఒక్కొక్క చిల్లీ ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క స్పైస్ లెవెల్ ఉంటుందన్నమాట. ఇంత చిన్నగా బర్డ్స్ ఐ చిల్లీ అని దొరుకుతుందన్నమాట. ఇంతే చిన్నగా, అంటే పిట్టకి ఎంత చిన్న కన్ను ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది. బట్ అది గనక నోట్లో పెట్టుకుంటే అసలు నశానానికి ఎక్కుతుంది అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. మనం వండుకునే కూరకి సరిపడా
సరిపోతుంది. అది చిన్న మిర్చి అయినా చాలా కారం ఉంటుంది. బుల్లెట్ మిర్చి అని దొరుకుతుంది మనకి. బుల్లెట్ మిర్చి కూడా చాలా చాలా స్పైసీగా ఉంటుంది. అదే మనం వేసినట్టుగా ఒక 4-5 వేసామంటే ఇంకా అంతే కారం మండిపోతుంది. అలాగే చాలా లావుగా ఇంత పెద్ద పెద్ద పచ్చిమిర్చీస్ ఉంటాయి. అవి మటుకి అబ్బాయి ఎంత కారం ఉంటాయో అనుకుంటాం. అంత పెద్దగా ఉన్నా అస్సలు కారం ఉన్న డైరెక్ట్ నమిలి మనం తినేయచ్చు. అలా రకరకాల చిల్లీస్ ఉంటాయి. అసలు మెక్సికోలోనే చిల్లీ పుట్టింది అని చెప్తూ ఉంటారు. మెక్సికన్స్ చాలా రకాల చిల్లీస్ని యూస్ చేస్తూ ఉంటారు అండ్ బాగుంటుంది. మెక్సికో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం మనకి ఇండియన్ ఫుడ్కి దగ్గరగా ఉంటుంది అనమాట. చాలా నచ్చుతుంది నాకైతే. కొంచెం స్పైసీ కూడా ఉంటుంది ఫుడ్. సో ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా కాస్త మగ్గాలి. అయితే ఇక్కడ ప్యాన్ పెట్టాను, మంచిగా వేడిగా అయ్యింది. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. వేడి లేకపోతే మటుకి అంటుకుపోతుందండి, చూసుకోండి. సింపుల్గా అక్కడ ఫ్రైడ్ ఎగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇది ఒక్క ఉడుకు రావాలి. ఇక్కడ ఫ్రైడ్ ఎగ్ మంచి కుక్ అయిపోయింది. దీన్ని తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ బాగా వేడెక్కాక ఇంకొక ఫ్రైడ్ ఎగ్ చేద్దాం. అలాగే ఇక్కడ సింపుల్ ఆనియన్ టమాటో కర్రీ కూడా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ మూత పెట్టేశాను. అలాగే మళ్ళీ ప్యాన్ వేడెక్కింది. ఇంకొక ఫ్రైడ్ ఎగ్ జస్ట్ ఇలా ఎగ్ని బ్రేక్ చేసి వేసేయడమే. ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఉన్నాయి, వీటిని కూడా మనం కట్ చేసుకుందాం. ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా కట్ చేద్దాం. సెకండ్ ఫ్రైడ్ ఎగ్ కూడా అయిపోయింది. ఇందులో వేసేద్దాం. ఇదిగోండి, సూపర్గా వచ్చింది కదా. మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని జస్ట్ షార్టేజ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఆల్రెడీ నేను టాటియా లాగా చేసి పెట్టేసుకున్నాను, అవి తెచ్చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమున్నాయో అవి తీసేసి ఫైనల్గా ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. టాటియా నా చేతిలో ఉంది, వీటిని నేను ప్లేట్లో పెట్టేస్తున్నాను. అంటే డైరెక్ట్గా ఫైనల్ బౌల్లో పెడుతున్నాం. కిడ్నీ బీన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఫస్ట్ అప్లై చేద్దాం. అంటే కంప్లీట్గా అప్లై చేయట్లేదు, మనకి ఏమేమి పెడుతున్నామో అన్నీ కనిపించాలన్నమాట. కిడ్నీ బీన్స్ పేస్ట్, రీఫ్రైడ్ బీన్స్ అంటారు, దాని పేస్ట్ అనమాట. బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. దగ్గర పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అవకాడోని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని కార్న్స్ పెడుతున్నాను. కార్న్స్ కొంచెం ఇక్కడ వేసేసి మిడిల్లో కూడా కొన్ని వేసాను.
ఇప్పుడు మనం గ్రీన్ సాల్సా తయారు చేసుకున్నాం. నేను ఆల్రెడీ చేశానండి. పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. కొంచెం ఐస్ వేసి మిక్సీ పడితే ఇంత మంచి గ్రీన్ కలర్ వస్తుంది. దీనిపైన జస్ట్ ఇలా వేసేసుకున్నాం. ఫ్రైడ్ ఎగ్ ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఒక సైడ్ వేసేస్తాం. సో ఇందాక మనం చేసుకున్న టమాటో కర్రీ దానిపైన వేసాను. అలాగే సైడ్ ఒక టమాటో, కొత్తిమీర అండ్ పైనుండి చీజ్ని గ్రేట్ చేసుకుందాం. ఎగ్ ర్యాంచెరో రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, హెల్దీగా, కలర్ఫుల్గా ఉంది. సో మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం నింపుడు సొరకాయ వేపుడు చేసేసుకుందాం. ఎగ్ ర్యాంచెరో తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసి మిరియాల పొడి, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇంకొక పాన్ లో నూనె వేడి చేసుకొని బ్రేక్ చేసుకున్న ఎగ్ వేసి ఒక సైడ్ కాల్చుకొని ఫ్రైడ్ ఎగ్ చేసి పక్కన పెట్టుకొని అదే వేడి పాన్ లో క్యాప్సికమ్ ని జస్ట్ అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్ ప్లేట్ లో టాటియా పెట్టి కిడ్నీ బీన్స్ పేస్ట్ అప్లై చేసి కట్ చేసుకున్న అవకాడో పెట్టి పైనుండి కార్న్స్, గ్రీన్ సాల్సా వేసి ఫ్రైడ్ ఎగ్ పెట్టి ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, చేసి పెట్టుకున్న టమాటో కర్రీ, టమాటో ముక్కలు, కొత్తిమీర, గ్రేట్ చేసుకున్న చీజ్ అన్నిటితో అసెంబుల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ర్యాంచెరో రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేస్తుంది నింపుడు సొరకాయ వేపుడు చేస్తున్నాం. హాయ్ స్వప్న గారు. హలో అండి, నా పేరు కుమారి. హాయ్ కుమారి గారు, నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నా. మీ స్టైల్లో నింపుడు సొరకాయ వేపుడు చేసి చూపించండి స్వప్న గారు అంటున్నారు. తప్పకుండా అండి. కుమారి గారు అడిగారు కదా నింపుడు సొరకాయ వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చేసేద్దాం. నింపుడు సొరకాయ వేపుడు తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: లేతగా ఉన్న సొరకాయ కావాలండి. ఫస్ట్ థింగ్, ఇంట్లో సొరకాయ తీగ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మన కాలనీలో కావాల్సిన అందరికీ వచ్చేన్ని సొరకాయలు వస్తాయి. మేము కోవిడ్ టైంలో చిన్న ఆ తీగ వేస్తే పైనంతా పాదంతా వచ్చి అసలు ఎన్ని సొరకాయలు తిన్నామో. చాలా ఈజీగా వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం ప్లేస్ ఉండాలన్నమాట. మొత్తానికి ఇలా లేతగా ఉన్న సొరకాయ అయితే మనకు కావాలి. లోపల గింజలు ఉంటాయి కదా, ఇంత లేతగా ఉన్నదానికి నార్మల్గా గింజలు రావు. ఆ గుజ్జుని తీసేసి ఇలా మంచిగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇక్కడ నీళ్లు పెట్టాను. నీళ్లు బాగా మరగాలి. ఈ లోపల కొంచెం ఇందులో కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసుకోవాలి. మూత పెట్టేద్దాం. నీళ్లు మరుగుతూ ఉంటే అప్పుడు వేద్దాం. నింపుడు సొరకాయలో నింపడానికి కావాల్సిన ఏంటి అంటే ఒక్కసారి పదార్థాలు చెప్తాను. లేతగా ఉన్న సొరకాయ, పసుపు, చింతపండు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పల్లీలు, బెల్లం, శనగపప్పు, మెంతులు, నువ్వులు, ఇంగువ, కరివేపాకు, ఆవాలు, కారం, ఇంకా జీలకర్ర పొడి మనకి కావాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టాను కదా, ఇందులో పల్లీలు వేస్తున్నాను. ఇవన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మీరు నింపుడు సొరకాయ వేపుడులాగా కాకుండా జస్ట్ నార్మల్గా సొరకాయ కూర చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా సేమే. మామూలుగా మనం కొంచెం బ్లాంచ్ చేసుకొని ఆ పీసెస్ వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా కట్ చేస్తే కనుక. మామూలుగా ఇలా నింపిన సొరకాయ అయితే మనం రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది, డైరెక్ట్గా ఇలా పీస్ తీసుకొని నోట్లో వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కొన్ని ఎండుమిరపకాయలు, కాస్త శనగపప్పు, ఇందులో పచ్చి కొబ్బరి, మెంతులు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కొన్ని నువ్వులు కూడా వేసేసుకున్నాం. నీళ్ళు కూడా బాగా వేడెక్కాయి. ఇప్పుడు
మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న సొరకాయని ఇందులో వేసేస్తున్నాం. బాగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్లాంచ్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అవ్వాలి. అలాగే వేయించి పెట్టుకున్న కొబ్బెర, నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు అన్నీ ఇందులో వేసేసుకున్నాం. అలాగే కొంచెం బెల్లం పొడి, కాస్త చింతపండు, ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. పొడి చేసేసుకున్నాం కదా. అలాగే సొరకాయలు కూడా కాస్త సాఫ్ట్గా అవ్వాలి. సొరకాయ సాఫ్ట్గా అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఇందులోకి తీసేసుకుందాం ప్లేట్లో. ఇది కొంచెం వేడి చల్లారాలి. మనం తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ని లోపల పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. లోపల నీళ్ళు ఉంటాయి కదా, ఆ తేమకి గట్టిగా అయిపోతుంది. పొయ్యి మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం సింపుల్ తాలింపు వేసుకోవాలి. కొన్ని ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, జీలకర్ర వేయట్లేదు, జీలకర్ర పొడి వేసాను. అలాగే కారం, పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద నుండి తీసి ఇప్పుడు స్టఫింగ్ చేసి పెట్టుకున్న సొరకాయని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫుల్గా నింపేసుకోవాలి. ఇలా అంటే కిందకి రానంత. ఎక్స్ట్రా ఏదైతే ఉందో పొడి పైనుండి వేసేసుకోవడం. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అస్సలు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని పైన కాస్త చల్లుకొని మూత పెట్టి చిన్న మంటలో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒకవైపు చక్కగా వేగిన తర్వాత జస్ట్ ఇలా లూజ్ చేసుకొని రెండో వైపు తిప్పినా పర్లేదు, తిప్పకున్నా పర్లేదు, బట్ మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ఎప్పుడు ఇలా తిప్పుతాను. ఫుల్గా నింపేస్తాం కాబట్టి అస్సలు విరగదు. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైనుండి ఇలా వాటర్ చల్లుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి, చక్కగా రెండో వైపు కూడా మగ్గిపోతుంది. ఇంకొక 5 నిమిషాల తర్వాత నింపుడు సొరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఆహా అంటే ఆహా, అంతే. ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సొరకాయ తొందరగానే ఉడికిపోతుంది బేసిక్గానే.
జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో లోపల మనం స్టఫింగ్ చేసాం కదా, ఆ గుజ్జు కలుపుకొని పక్కన సొరకాయ ముక్క పెట్టుకొని తింటుంటే తిరిగిపోతుంది అనమాట. మరొకసారి తయారీ విధానం నోట్ చేసేసుకోండి. ఈలోపు ముందు చేసుకున్న డిష్ కూడా తెచ్చేస్తాం. నింపుడు సొరకాయ వేపుడు తయారీ విధానం. ముందుగా వేడిగా ఉన్న నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్న విధంగా సొరకాయని కట్ చేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి బయటికి తీసుకోవాలి. ఒక పాన్ లో పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పచ్చి కొబ్బరి, మెంతులు, నువ్వులు వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా బెల్లం, చింతపండు, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న వాటిని బ్లాంచ్ చేసుకున్న సొరకాయలో మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి కలుపుకొని పక్కకి పెట్టుకొని స్టఫింగ్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని పెట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్లు చల్లుకొని మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా మగ్గాక పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నింపుడు సొరకాయ వేపుడు రెడీ. ఇదిగోండి. సో మీరు ఎగ్ తింటే ఓకే, ఇన్ కేస్ ఎగ్ కూడా తినకపోతే కనుక సేమ్ ప్లేస్లో మీరు పన్నీర్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో 2 డిషెస్ అదిరిపోయాయి కదా. ఇలా సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, మీకు ఎంత కష్టమైన రెసిపీస్ కావాలి అన్నా, మీకు తెలియని కాంబినేషన్లో ఏదైనా చేయమన్నా కూడా మేము చేసి చూపిస్తాం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.